ఇది నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. రోస్టరీ ఎళ్ళేసిన తర్వాత దాని తర్వాత ఇట్సీ అని ఒక కేఫ్‌కెళ్ళినాము. మటిల్డా కేక్ తిందాము అని చెప్పి. బట్ అది కుదరక కునాఫా కేక్ అట్లా తినేసి వచ్చినాం గదా! దాని తర్వాత ఇంగ ఇంటికెళ్ళిపోతున్నాం అన్నమాట. యాక్చువల్‌గా ఇవాళ మా బావ బర్త్‌డే అన్నమాట. కానీ వాళ్ళు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుందాము అని గోవా ఎళ్ళిండ్రన్నమాట అక్కయ్య ఇంకా బావ. అండ్ వీడు వాళ్ళ కొడుకన్నమాట. సో వీడితోటి ఒకటి కేక్ కట్ చేపిద్దాము అని చెప్పేసి పెద్దమ్మ కేక్ ప్రిపేర్ చేసింది. హిస్ నేమ్ ఇస్ విదుర్. అసలు ఎంత ప్యాంపర్డ్ కిడ్ అంటే యాక్చువల్‌గా మేము కజిన్స్ చాలా మంది ఉంటామన్నమాట. అందరిలో వీడే ఫస్ట్ కిడ్ అన్నమాట. అందుకే చాలా అంటే చాలా ప్యాంపర్డ్‌గా పెరిగిండు. చాలా అంటే చాలా క్యూట్ ఫెల్లో వాడైతే. కాకపోతే ఇప్పుడే బాగా రౌడీలాగా తయారైతున్నాడు పెద్దగా అయిన కొద్దీ. నేనైతే హైదరాబాద్‌కి వెళ్తే అయితే మస్తు అంటే మస్తు ఆడుకుంటా వీడితోటైతే. మస్తు టైం పాస్ అయితది. హ్యాపీ బర్త్డే అను హ్యాపీ బర్త్డే పాపా థ్యాంక్ యూ మంచిగా అను పప్పా అను అన్న అది కొద్దిగా పప్పా నోట్లో పెట్టు కరెక్ట్ పట్టు పట్టు పెట్టు అట్లా కాదు, మంచిగా మంచిగా పెట్టు ఆగాగు చెప్పు థ్యాంక్ యూ డాడీ పప్పా థ్యాంక్ పండుగ థ్యాంక్ యూ ఇగో పప్పతో మాట్లాడు మాట్లాడు ఎక్కడ పోతున్నాం వస్తున్నా అది పైకి వచ్చింది కదా అప్పుడు ఎంత బాగుంది. అట్లనా ఓపెన్ అయింది అది తెలియక అది అమ్మదా ఉంటాడా ఇదే ఈ క్యాండిల్ చూడు ఇలా ఓపెన్ అయింది. ఈ క్యాండిల్ నీదే. బ్యానర్ క్యాండిల్ అంటే అట్లా వస్తుంది. వావ్ ఎంత బాగుంది. అలా ఖాళీ క్యాండిల్ ఓపెన్ అయింది ఇలా. కొత్తది తీసుకోమ్మా కొత్తది తీసుకో అయితే ఇప్పుడు ఫిగర్ చెప్తున్నట్టు అస్సలు నవ్వడానే స్మైల్ వాడు స్మైల్ ఇస్తే గలీజ్ ఉంటుంది. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత జీవీకేకి వచ్చినాం అనమాట. కొంచెం షాపింగ్ చేద్దాము అని చెప్పేసి. యాక్చువల్ గా నిన్న ఏమో మేకప్ ట్రై చేద్దాము అని వచ్చినాము. ఆ రోజు ఈవినింగ్ మేము వెళ్ళేసరికి 7:30, 8 అయింది అనమాట. ఇంకా మేకప్ అదంతా ట్రై చేసే లోపే 9:30 అయిపోయింది. ఇంకా క్లోజింగ్ టైం కదా అని చెప్పేసి వచ్చేసినాము. కానీ ఇవాళైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళేసి ఇంకా డ్రెస్సెస్ అవన్నీ ట్రై చేసినాం అనమాట. ఈ ముందు డ్రెస్ అయితే నాకైతే నైటీ లాగా అనిపించింది. ఇదైతే చాలా క్యూట్ గా అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ ఫ్రాక్. యాక్చువల్ గా నా దగ్గర ఇట్లాంటిది ఒక ఫ్రాక్ ఉంటది. ఇంకా కొంచెం వెస్టర్న్ వేర్ చూసేసిన తర్వాత ట్రెడిషనల్ వేర్ కి కూడా వచ్చేసినాం అనమాట. ఏమన్నా బాగుంటే తీసుకుందాము అని చెప్పేసి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నాకు సైజ్ అండ్ హైట్ అనమాట చాలా పొడుగు ఉంటాయి అనమాట. అన్ని నాకైతే ఫుల్ లెంత్ కాళ్ళ దాకా వస్తాయి ప్రతి టాప్స్ అనమాట. అదే మెయిన్ ప్రాబ్లం నాకు వచ్చేసి. నేనేమో పొట్టిగుంటా ఏమో ఎంత గానం ఉంటాయి అంటే లిటరల్లీ మొత్తం ఫ్రాక్ లాగా ఉంటది అనమాట. కుర్తా టాప్ కూడా అట్లుంటాయి అనమాట అంత పెద్దగా. సో ఎంత ట్రై చేసినా గానీ నా సైజ్ బట్టలు అయితే అక్కడ దొరకవు. బట్ డిజైన్ గానీ క్లాత్ గానీ చాలా మంచిగా ఉంటది అనమాట. ఎప్పుడైనా చూడాలి అసలు నాకు తగ్గట్టుగా ఏదైనా దొరుకుతుందా అని చెప్పేసి. ఏంటంటే తీసుకోవచ్చు, కాకపోతే దానికి ఆల్టరేషన్ పని చాలా ఉంటది. అదంతా ఎవరు పెట్టుకుంటారులే అని చెప్పేసి లైట్ తీసుకుంటా. ఇంకా దాని తర్వాత ఇయర్ రింగ్ సెషన్ కి వచ్చినా అనమాట. జనరల్ గా ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఓన్లీ గోల్డ్ ఇయర్ రింగ్సే పెట్టుకుంటా. అసలు ఇట్లా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చాలా రేర్ అనమాట. ఈవెన్ దో నేను రెడీ అయినా కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ చాలా రేర్ అనమాట ఇట్లాంటి డిజైనర్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడము ఆరెల్స్ వేరే ఇయర్ రింగ్స్ ఏమైనా పెట్టుకోవడము అని చెప్పేసి. నాకైతే లీస్ట్ ప్రిఫరెన్స్ ఉంటది అనమాట ఇయర్ రింగ్స్ మీద. కానీ ఇక్కడైతే ఎంత మంచి కలెక్షన్ ఉందంటే లిటరల్లీ నాకైతే చాలా అంటే చాలా నచ్చేసినాయి అనమాట. అసలు ప్రతి ఒక్కటి కూడా ఒకదాని మించి ఒకటి ఉండే చాలా అంటే చాలా బాగుండే అనమాట. యాజ్ యూజువల్ గా ఎంత బాగుంటే అంత కాస్ట్లీ కదా, చాలా కాస్ట్లీ ఉండే అనమాట. ఈచ్ పేర్ 600, 700, 500 అట్లా ఉండే. అండ్ ఇవి చూసుకుంటే మొత్తం పేపర్ తోటి చేసిండ్రు. ఆ వెనకాల ఆ స్ట్రక్చర్ కి ముందు పేపర్ తోటి అట్లా పేస్ట్ చేసిండ్రు అనమాట. చాలా క్రియేటివ్ గా అనిపించింది. యాక్చువల్ గా ఇవి
మనం కూడా చేసుకోవచ్చు. అందుకే నేను వీడియో కూడా తీసుకున్నా అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఎప్పుడన్నా టైం ఉంటే అవన్నీ చేసుకోవచ్చు అని రిఫరెన్స్ కోసం అని వీడియో తీసుకున్నా అనమాట, కొంచెం ఎక్కువనే. బట్ చాలా అంటే చాలా మంచిగా ఉండే. అయితే దీంట్లో వెస్టర్న్ వేరే బాగుందనమాట. ట్రెడిషనల్ వేర్ ఇట్లా జుమ్కాస్ గానీ బుట్టాలు గానీ అస్సలు అంటే అసలు బాలేవు. అవి కోటిలో కూడా దొరుకుతాయి. అంత ఘోరంగా ఉండే అనమాట క్వాలిటీ. అండ్ దాని లుక్ కూడా అస్సలు బాలేకుండే. కానీ వెస్టర్న్ వేర్ ఇదైతే ఎంత బాగుంది చూడండి, పర్ల్ తోటి. అండ్ దాని పక్కన కూడా ఆరెంజ్ కలర్ది ఎంత బాగుందో అసలైతే. ఎంత నచ్చినాయో నాకైతే. ఒక్కటనో కొనుక్కుందాము అనుకున్నా కానీ అసలు కుదరలేదు. ఇంకా దాని తర్వాత ఈ ఇయర్ రింగ్స్ చూస్తే నాకేం గుర్తొచ్చింది అంటే షార్ట్స్కి గ్లాసెస్ ఉంటాయి కదా, అట్లనే అనిపించింది నాకైతే. అక్కడో గ్లాస్ కిందో గ్లాస్ అన్నట్టు. బట్ ఓవరాల్ గా అయితే చాలా మంచిగా ఉండే. కొంచెం ప్రైజీగా అనిపించినాయి కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుండే అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి అసలు అయితే. ఎలిఫెంట్ లో ఈవిల్ ఐ లాగా వచ్చింది కదా, క్యూట్ గా ఉండే నాకైతే. అండ్ ఇవే ట్రెడిషనల్ వేర్ పక్కనవి నాకేమంత నచ్చలేదు అనమాట. అండ్ దీని తర్వాత బుట్టాలు కూడా చూసినాము, అవి కూడా చాలా అంటే చాలా గలీజ్ ఉండే. అండ్ నెక్లెసెస్ కూడా వస్తాయి, ఎంత బాగున్నాయో. చిన్న చిన్న చైన్స్, నాకు అట్లాంటి చైన్స్ అంటే ఫుల్ ఇష్టము. కానీ ఒకవేళ నేను అట్లాంటి చైన్స్ కొనుక్కోవాలి అనుకుంటే జనరల్ గా మనకి జ్యువెలరీ స్టోర్స్ ఉంటాయి కదా, లైక్ మలబార్ అని, జాయ్స్ ఆలుకాస్ అని, జాయ్లుకాస్ అని, అందులో సిల్వర్వి బాగుంటాయి అన్నమాట. అవి తీసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి నార్మల్ గానే ఒక 700-800 వరకు ఉంటాయి ఈ నెక్లెసెస్. అదే సిల్వర్ లో తీసుకుంటే మా అంటే 2000 అవుతాయి. బట్ ఎప్పటికీ ఉంటాయి కదా, దానికి కలర్ పోకుండా అట్లా అని నేనైతే జనరల్ గా అట్లా సిల్వర్ చైన్స్ తీసుకుంటా అనమాట ఇట్లా దీనికంటే. బట్ ఈ మధ్య అసలు మంచిగా డిజైన్స్ వస్తలేవు సిల్వర్ చైన్స్ లలో. ఇవే మంచిగా ఉన్నాయి. ఇది చూసినారా ఎంత బాగుందో, గ్రీన్ ఎమరాల్డ్ తోటి అయితే ఫుల్ మంచిగా అనిపించింది. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ చూసేసిన తర్వాత చెప్పుల కోసం అని చూద్దాము అని వెళ్ళినాం అనమాట. యాక్చువల్ గా ఇక్కడ అయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉండే, చాలా నచ్చినాయి కూడా. కాకపోతే ఏంటంటే చాలా ప్రైజీగా అనిపించినాయి. యాక్చువల్ గా నేనైతే డైలీ వేర్ చెప్పులు అయితే ఎంత ప్రైస్ ఉన్నా గానీ కంఫర్ట్ ఉంటేనే తీసుకుందాము అని ఉంటది అనమాట. అదే ఫ్యాన్సీ వేర్ కానీ లేకపోతే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్ కి వేసుకునే చెప్పులు అయితే ఎలా ఉన్నా నాకు ఓకే అన్నట్టు అనిపిస్తుంది ఫర్ షార్ట్ టైం కాబట్టి. కాకపోతే డైలీ వేర్ చెప్పులు అయితే 100% నేనైతే మంచి క్వాలిటీ అండ్ మంచి కంఫర్ట్ ఉన్నాయే ట్రై చేస్తా అనమాట. అండ్ ఈసారి డైలీ వేర్ చెప్పులు కూడా తీసుకోవాలి అని చూస్తున్నా అనమాట. ఒకసారి ట్రై చేసేసి ఇఫ్ ఎట్ ఆల్ అవి నచ్చితే ఆన్లైన్ లో ఎప్పుడన్నా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదా అని అట్లా ట్రై చేస్తున్నా. అండ్ ఇంకా కొంచెం ముందుకు పోతే ఈ గ్రీన్ కలర్ చెప్పులు ఉండే అనమాట. ఎంత డిఫరెంట్గా ఉండే అంటే, కాకపోతే నాకు నచ్చినాయి. ఈవెన్ దో అంత వియర్డ్ కలర్ ఉన్నా గానీ నాకు ఫుల్ మంచిగా అనిపించింది అనమాట. ఎప్పుడన్నా గ్రీన్ కలర్ డ్రెస్ కొనుక్కుంటే మస్తు సెట్ అవుతుంది అని అనిపించింది. ఇంకా దాని తర్వాత డైలీ వేర్ చెప్పులే కాకుండా కొంచెం డిజైనర్ గా లేకపోతే పార్టీ వేర్ చెప్పులు కూడా చూసినాము. ఓకే ఓకే అనిపించినాయి. దాని తర్వాత ఇక్కడ క్రాక్స్ నేను ట్రై చేస్తున్నా అనమాట. యాక్చువల్‌గా ఈ మోడల్ నాకు ఫుల్ నచ్చినాయి అనమాట. ఒకసారి ఆన్‌లైన్‌లో చూసినా బావుండే. కాకపోతే ఏసుకుంటే ఎట్లుంటదో తెలవక ఇంగ ఇక్కడ కూడా అవే మోడల్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి ట్రై చేసినా అనమాట. చూడ్డానికైతే చాలా బావుండే. కాకపోతే ఏంటంటే నా సైజ్ వచ్చేసి 7 అనుకుంటా. సో, ఆ 7 సైజ్ ఏసుకుంటే ఏంటంటే పక్కన ఫింగర్స్ కొంచెం ఒతకబోతున్నట్టు అనిపిస్తుంది. అదే 8 సైజ్ ఏసుకుంటే చాలా లూజ్ అయిపోతుందనమాట. కొంచెం సైజ్ ఇష్యూ లాగా అనిపించింది. ఇంకా అదంతా చేసేసుకున్న తర్వాత ఏమన్నా తిందాము అని పైన ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళిపోయినామనమాట. ఆల్రెడీ మార్నింగ్ ఫుల్ తిన్నాం కదా, అసలు ఆఫ్టర్‌నూన్ ఇంకేం తినలేదనమాట. దాని తర్వాత ఇంకా కొంచెం ఆకలి అయితున్నట్టు అనిపించి ఇంకా బర్గర్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నిన్న డోనట్స్ కొనుక్కొని వెళ్ళినాం కదా, వాడు విదురుగాడు మొత్తం ఒకటంతా తినేసిండనమాట. మాకు ఉంచనే ఉంచలేదు. ఒక డోనట్ ఒక ఎక్లర్స్ తీసుకొని వెళ్ళినాము. ఎక్లర్స్ టేస్ట్ కూడా ఉంచలేదనమాట. డోనట్ తిన్నాము. సో, ఇవాళ మళ్ళా ఎక్లర్ ఇంకొక డోనట్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇవాళ మాకు ఎక్లర్, వాడికి డోనట్ అని చెప్పేసి. అండ్ ఏదో ఒకటి తినబుద్ధి అవుతుందని చెప్పేసి ఓన్లీ ఒకటే బర్గర్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అది కూడా హాఫ్ షేర్ చేసుకున్నాం నేను, స్పందన. ఎందుకు అంటే పెద్దమ్మ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసింది. సో, అక్కడ కూడా తినాలి. మళ్ళీ ఇక్కడనే తింటే అదంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్
ఒక బర్గర్ ఆర్డర్ చేసేసుకొని తినేసినాం అనమాట. ఇంకా దాని తర్వాత డోనట్స్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 9:30 అయిపోతుంది. అన్ని క్లోజ్ అయిపోతున్నాయి కూడా. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట. లిఫ్ట్లో ఈ లిఫ్ట్ అయితే మొత్తం ఓపెన్ లిఫ్ట్ లాగా ఉంది. కొంచెం నాకు భయం అవుతుంది కానీ ఇట్స్ ఓకే. నేనైతే ఇటు సైడ్ నిల్చున్నా కాబట్టి పెద్దగా అంతేం భయం కాలే. కాకపోతే అప్పుడప్పుడు లిఫ్ట్స్ కొంచెము బాగా భయం అవుతూ ఉంటాయి అనమాట నాకు. ఇట్లా కిందికి వెళ్తున్నప్పుడు ఇట్లా పడిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఈ జీవికేలో ఈ ఫిషెస్ని చూడకుండా అయితే నేను ఎప్పుడు పోను. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అయితే ఇవి చూడడానికి స్పెండ్ చేస్తా అనమాట. అండ్ ఈసారి ఇవి చూస్తుంటే నాకు ఒక మూవీ గుర్తొచ్చింది. ఎంతమందికి ఫైండింగ్ నేమో మూవీ తెలుసో చెప్పండి నాకు కమెంట్ బాక్స్ లో. దట్ వాజ్ మై ఫస్ట్ యానిమేటెడ్ మూవీ. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న ఉన్నప్పుడు స్కూళ్ళల్లో 5 రూపీస్కి సినిమాస్ చూపిస్తుండే అనమాట. ఐదర్ థియేటర్ కన్నా తీసుకెళ్ళి ఆర్ఎల్స్ ప్రొజెక్టర్ అన్నా పెట్టి మూవీస్ చూపిస్తుండే. సో 5 రూపీస్ తీసుకొని ఈ ఫైండింగ్ నేమో సినిమా పెట్టుండే అనమాట. అసలు ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాము. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ మూమెంట్స్ అనమాట. ఎంతైనా అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఒక సినిమా చూడడం అనేది చాలా అంటే చాలా మంచిగా ఫీల్ వచ్చే మూమెంట్స్ కదా. నాకైతే ఫుల్ గుర్తుండిపోయే మూమెంట్ అనమాట అదైతే. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసినాం కూడా. ఇంకా ఈ ఫిషెస్ చూస్తుంటే చాలా నాస్టాలజిక్ అనిపించింది అనమాట. అందుకే మెమొరీస్ అన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చినాయి. యాక్చువల్ గా అయితే విదుర్కి బర్త్డేకి అని చెప్పేసి అక్కయ్య ఒక ఫిష్ ని గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అది మొన్నటిదాకా ఉండే, మరి ఏమైందో తెలీదు. వాడిని అడిగితే ఏమో వాడు ఏం చెప్పాడు అనమాట ఏమైందో అని కూడా. కానీ ఎంతైనా ఫిషెస్ ని పెంచడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. నాకు ఇట్లా ఎక్వేరియం లాగా పెట్టుకోవాలి, దాంట్లో ఫిషెస్ వేసుకోవాలి అని ఉంటది. కానీ ఇఫ్ ఎట్ ఆల్ అవి ఏమన్నా అయ్యి చచ్చిపోయినాయి అంటే నా వల్ల కాదనమాట తీసుకోవడం. బెటర్ నేను వాటిని టేక్ కేర్ చేయకుండా ఉంటా గానీ అట్లా తెచ్చుకొని వాటికి ఏమన్నా అయితే నేనైతే భరించలేను అనమాట. యాక్చువల్గా ఇట్లా ఒకసారి అయిందనమాట. నాకు ఒకళ్ళు ఒక ప్లాంట్ గిఫ్ట్ ఇచ్చిండ్రు. అది నేను చూసుకోకనో మరేమో తెలియదు కానీ అది ప్లాంట్ చచ్చిపోయింది, మొత్తం ఎండిపోయింది అనమాట. అప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో అప్పుడు అనిపించింది, మనకి టేక్ కేర్ చేసే అంత టైమ్ కెపాసిటీ ఓపిక లేకపోతే ఏది కూడా తెచ్చుకోవద్దు అని చెప్పేసి. అండ్ నాకైతే అందుకే ఇంకా అసలు ఎప్పుడు కూడా ఇట్లా ఫిషెస్ తెచ్చుకుందాము అని అనుకోలేదు. ఇంకా వాటిని చూసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. ఆటో బుక్ చేసుకున్నాము. చాలా దగ్గరనే అనమాట మా అక్కయ్య ఇంటికి జీవికే. సో హార్డ్లీ ఒక 5 minutes జర్నీ అంతే. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటది అనమాట. సో జస్ట్ 1 kilometer డిస్టెన్స్ వచ్చేసి 10 to 15 minutes పడుతుంది అనమాట. అంత ట్రాఫిక్ ఉంటది. అసలు ఏ టైం అయినా ట్రాఫిక్ ఉంటది ఫుల్. ఇంకా సిగ్నల్ కూడా పడింది అనమాట. అందుకే ఇంకా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయే వరకు. ఆల్మోస్ట్ 9:45 వరకు అయిందనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం వాడు విదురు ఒక్కడే ఆడుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకా మేము కూడా ఆడుకుందాము అని ఇక్కడ సెట్ చేస్తున్నాము. యాక్చువల్గా గ్లాసెస్, ప్లాస్టిక్ గ్లాసెస్ అట్లా సెట్ చేసేసి గన్ తోటి బుల్లెట్ తో కొట్టాలన్నమాట వాటిని. సో ఆరెంజ్ కలర్ ఉందా? ఆరెంజ్ కలర్ ఇది కనిపిస్తుందా? అనిపిస్తుంది. నేనే నీకు నేర్పించింది అట్లా. ఇంకొకటి ఇట్స్ మై టర్న్. నో, you want to win. No. Five chances. No. Five. No. 5 chances, 6 glasses. No. I want only. I want, please. Play. First you play. Every hit, every restart. Okay. This bullet is not giving me. Give me. యాక్చువల్గా వాడికి రేపు స్కూల్ లేదనమాట. అందుకే కొంచెం లేట్ అయినా కానీ ఆడుకొని పండుకున్నాం అనమాట. ఇది ఆడుకున్న తర్వాత తిన్న తర్వాత మళ్ళీ పెయింటింగ్ చేసి పండుకున్నాం అనమాట. అండ్ వీటితోటి ఆడుకుంటుంటే మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా వీడైతే ఫుల్ ఫోన్ చూస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వాడికి ఆడుకోవడానికి ఎవరు ఉండరు. ఇట్లా మేము వెళ్ళినప్పుడు మేము ఆడుకుంటాం, మేము టైం స్పెండ్ చేస్తాం కాబట్టి వాడు మంచిగా ఆడతాడు అనమాట. ఫోన్, టీవీ అట్లా ఏం చూడకుండా. ఇక మేము ఎవ్వరు లేము అంటే ఇంకా పక్క వాడికి బోర్ కొడుతూ ఉంటుంది. ఇంకా వాడు
వాడు ఏదో ఒకటి ఫోన్లోనో టీవీలోనో ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ ఉంటాడు అనమాట. అట్లా ఫుల్ టు అడిక్టెడ్ అయిపోయిండు అసలు టీవీకి, ఫోన్కి. ఇట్లా ఆడుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇప్పుడైతే జనరల్గా వాడికి అస్సలు టైం ఇవ్వకుండా మార్నింగ్ స్కూల్, దాని తర్వాత ట్యూషన్, దాని తర్వాత మళ్ళీ టెన్నిస్, అట్లా అన్నిటికీ పంపిస్తున్నారు అనమాట. అట్లీస్ట్ వాడు ఎంగేజ్ ఉన్నా కానీ టైం తెలియకుండా వెళ్ళిపోతుంది. అండ్ వాడు కూడా ఫోన్, టీవీ అట్లా చూడకుండా ఉంటాడు అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఆడుకున్న తర్వాత మేము డిన్నర్ చేసేసినాం అనమాట. డిన్నర్ చేసిన తర్వాత పెయింటింగ్ చేస్తున్నాము. ఇంకా దీని తర్వాత పండుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 11-12 అట్లా పండుకున్నట్టున్నాము. అండ్ రేపు వచ్చేసి చాలా హెక్టిక్ డే అండ్ లాంగ్ డే ఉండబోతుంది అనమాట. రేపు చార్మినార్ వెళ్ళాలి. స్టే ట్యూన్. చాలా అంటే చాలా కొన్నాము. చార్మినార్ లో అయితే ఫుల్ షాపింగ్ కూడా చేసినాం అనమాట. అవన్నీ మీకు నెక్స్ట్ వచ్చే 2 వీడియోస్ లో చూపిస్తాను. సో చార్మినార్ వెళ్ళాలి అంటే పొద్దున్నే వెళ్తే ఇంకా నైట్ వరకు ఎంత లేట్ అయినా సరే ఇంకా షాపింగ్ చేసుకొని వద్దాము అని ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఇంకా అందుకే ఇంకా ఫాస్ట్ గా తొందరగా కూడా పండుకోవాలి అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు ఇవాళ అయితే తొందరగా పండుకోవడము. ఇంకా రేపు మార్నింగ్ లేచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చార్మినార్ వెళ్ళిపోదాము అని ఉన్నాయి అనమాట. ఓకే, మరి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా.